అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 58. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. హన్షి, దివి, అంజు కాలేజ్కి వెళ్తున్నారు. అదిత్రి బామ్మ దగ్గర ఉండటం అలవాటైపోయింది. హర్షనే ముగ్గురిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. కాలేజ్ రావడంతో కారాపి ముగ్గురిని షార్ప్గా చూశాడు హర్ష. ఎందుకంటే అర్జున్ విషయంలో ముగ్గురు తప్పు ఉంది కాబట్టి వాళ్లకు తెలిసినా కానీ హర్షకి చిన్న ఇన్ఫామ్ కూడా చేయలేదు అని. ఇక అతడి చూపులకి తలదించేసుకొని అక్కడి నుండి వెళ్తుంటే అంజు చెయ్యి పట్టి లోపలికి లాక్కున్నాడు. వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతే అంజలి మాత్రం సడన్గా లాగేసరికి కంగారుగా చూస్తూ ఉంది హర్షని. కోపంగా చూస్తూ, సీరియస్గా చెబుతున్నాను వైఫీ, ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఈసారి అస్సలు ఊరుకోను. డోంట్ డూ ఎనీ మిస్టేక్స్, ఓకే? ఇక వెళ్ళు అంటున్న అతన్ని అలాగే చూసి హన్షి విషయం కూడా చెప్పేద్దామా అనిపించింది. ఏంటి వైఫీ అలా చూస్తున్నావు? నాతో ఏదైనా మాట్లాడాలా? అవును హబ్బీ. ఏంటో? హన్షి క్లాస్మేట్ ఒక అబ్బాయి తన వెంట పడుతున్నాడు. నా ముందే ప్రపోజ్ చేశాడు, కానీ తను ఒప్పుకోలేదు అనింది నిజాయితీగా. ఆమె మాటలకి నవ్వాడు హర్ష. ఏంటి హబ్బీ అలా నవ్వుతున్నారు అని అయోమయంగా చూస్తూ ఉంది. నేనిప్పుడు సీరియస్గా చెప్పాను కాబట్టి, దివి విషయంలో కూడా అలా జరిగింది కాబట్టి చెబుతున్నావు, లేకపోతే చెప్పేదానివి కాదు కదా వైఫీ. నా దగ్గర సీక్రెట్స్ ఎందుకు మెయింటైన్ చేయాలనుకుంటున్నావు? నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పా, ఎవరు ఏం చేసినా నీదే బాధ్యత అని. దివి అర్జున్ని లవ్ చేస్తున్న మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు? ఓకే, చెప్పలేదు. అర్జున్ నిన్ను అంత టార్చర్ పెడుతున్నా ఎందుకు చెప్పలేదు? ఓకే, అమ్మాయిని అడ్డు పెట్టుకొని వాడు నాటకాలు ఆడుతుంటే నువ్వు చూస్తా కూర్చున్నావు. వాడితో వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డావు, అంతే కదా అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ. అతని మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అంజలికి. చెప్పు వైఫీ, నేను ఆ రోజు నాతో తీసుకెళ్ళకపోతే వాడితో వెళ్ళిపోయేదానివి కదా అన్నాడు మళ్ళీ హార్డ్ టోన్తో. నోరు మెదపట్లేదు అంజు. అసహనంగా చూస్తూ ఆమె రిస్ట్ పట్టి గట్టిగా నొక్కుతూ, నేను అంత చేతగాని వెదవలా కనబడుతున్నానా వైఫీ? వాడు నా ముందు ఎంత చోట బచ్చా. వాడు నన్నేం చేస్తాడే? బాంబు పెట్టి లేపేస్తా అనగానే అంతలా వణికిపోయావు. ఇక్కడ ఒకరిని ఉన్నాను, వాడికి చెప్పాలన్న సెన్స్ లేదు, యూజ్లెస్ ఫెలో అని అతను అంత కోపంగా మాట్లాడుతుంటే భయంతో బెదురుగా చూస్తూ అతడు పట్టుకున్న చేతికి నొప్పి పుడుతుంటే అనింది. నొప్పొస్తుందా వైఫీ? నాకు ఇక్కడ నొప్పిగా ఉందే. వాడితో ఎలా వెళ్ళిపోదామనుకున్నావు? ఆ ఊహ అని ఆగిపోయాడు. ఊహించుకోవడానికి కూడా అతడి వల్ల అవ్వలేదు. ఇంత ఇన్నోసెంట్గా ఎందుకు పుట్టావు వైఫీ అంటుంటే సారీ అని ఏదో అనబోతున్న అంజుని చూసి, షడప్ వైఫీ, నాకు నువ్వు చేసిన పని మైండ్లో నుండి పోవట్లేదు. అవన్నీ ఎలా మర్చిపోవాలి? అందరూ నన్ను స్ట్రాంగ్ అంటారు కానీ చాలా సెన్సిటివ్ వైఫీ. మీ విషయంలో నేను చాలా వీక్గా ఉంటాను. నాతో డైరెక్ట్గా తలపడలేక మిమ్మల్ని అడ్డు పెట్టుకుంటున్నారే, అదే నా బాధంతా. రోజులు గడుస్తున్నాయి కానీ నా గుండెల్లో ఉన్న బాధ మాత్రం పోవట్లేదు. అంత పిచ్చిగా ఎలా ఆలోచిస్తావని నాకు చెప్పకుండా ఈ దేశాన్ని వదిలి వాడితో వెళ్ళిపోదామనుకున్నావు కదా అంటున్న అతని మాటలకి వినలేక చెవులు మూసుకుంది అంజు. కానీ ఆ రోజు హర్ష అంజలిని తీసుకెళ్ళకపోతే జరిగేది అదే కదా, అది తెలుసుకోలేకపోతోంది. అలా చెవులు మూసుకున్న అంజలిని విసుగ్గా చూస్తూ చిటికేశాడు. నువ్వు వినకపోయినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోతుందా వైఫీ? అయినా నీతో మాటలు అనవసరం. ఇప్పటికైనా ఇలాంటి మిస్టేక్స్ చేశావనుకో, ఈసారి అస్సలు క్షమించను వైఫీ. వెళ్ళిక అన్నాడు. వెళ్ళకుండా అలాగే చూస్తూ ఉంది. ఏంటి వెళ్ళకుండా అలా చూస్తున్నావు? వెళ్ళను అన్నట్లు తల అడ్డంగా ఊపింది. కళ్ళు చిన్నవి చేసి చూసి, చెబుతుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు అన్నాడు బేస్ వాయిస్తో. కళ్ళు తల కిందకి దించుకొని డ్రెస్ చున్నీ కార్నర్ని వేలితో చుట్టుకొని ఏదో గునిగింది. అతనికి అర్థం కాక ఏంటి అన్నాడు. ముద్దు కావాలి అనింది. ముద్దు కావాలా? ఇప్పుడిస్తాడు చూడు అసలైన ముద్దు. ఆమె అలా నసుగుతుంటే ఏంటి ముద్దు కావాలా అన్నాడు. అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది. ఛీ, దీనమ్మ జీవితం
నేనిక్కడ ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే దీనికి ముద్దు కావాలంట. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? అంటూ మళ్ళీ వాయిస్ రేజ్ చేశాడు. ఏడుపు మొహం పెట్టింది అంజు. ఆమె ఫేస్‌కి అతడి కోపం చల్లారిపోతుంటే, ఆ కోపం కూడా అలా తగ్గడం అతనికి నచ్చట్లేదు. అసహనంగా ఆమెను చూస్తూ, ఏంటి ముద్దు కావాలా? ముద్దు లేదు, గాడిద గుడ్డు లేదు. నోరు మూసుకొని వెళ్ళు ఇక్కడ్నుండి అరిచాడు. ఇక అక్కడి నుండి అతని కోపానికి బెదిరిపోయి డోర్ ఓపెన్ చేస్తుండగా చేయి పట్టి వెనక్కి లాగాడు. అంత ఫోర్సుగా లాగేసరికి ఆమె తల వెళ్ళి అతడి గుండెలకి తాకింది. కాళ్ళు ఆమె సీట్లోనే ఉన్నాయి. ఆమె పెదవులు మాత్రం అతడి గుండెల దగ్గర నిలిచాయి. తల కిందకి దించి చూశాడు. అతడి షర్టుని ఆమె గుప్పిట్లో బంధిస్తూ బెరుకుగా కళ్ళు మూసింది అంజు. ఆమెను అలా చూసి కోపం ఎప్పుడో ఎగిరిపోయి నవ్వొస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆమె జుట్టు పట్టి వెనక్కి లాగి అతడి ముందుకు తెచ్చుకున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు టపటపా కొడుతూ నొప్పికి వదలని హబ్బీ అనింది కష్టంగా పలుకుతూ. వదలను, వదిలితే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అన్నాడు చాలా ఇంటెన్స్డ్‌గా. అతని మాటల్లో ఆవేదన తెలుస్తుంటే అతన్ని గట్టిగా హత్తుకొని మిమ్మల్ని వదిలి చస్తే వెళ్ళను హబ్బీ. అప్పుడు మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి వేరే మార్గం కనిపించలేదు నాకు అంటున్న ఆమె పెదవులు ఎప్పుడో లాకయ్యాయి. ఆమె మీద కోపాన్ని ముద్దులో తెలియజేస్తూ ఆమె పెదవులని కసుక్కున కొరికి బ్లడ్ ఉప్పగా తగులుతుంటే అతని ఫేస్లో సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. అతనికి ఎంత కోపం ఉందో ఈ విధంగానైనా తగ్గించుకుంటున్నాడు అని ఎంత నొప్పి పుట్టినా దాన్ని పంటి బిగున పట్టి భరిస్తుంది అంజు. ఎంతో కొంత ఆమె మీద కోపం పోతుందేమో అన్న ఆశతో. ఇక ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి వదిలాడు. తడి చేరిన పెదవులని తడుముకుంటూ తలదిప్పి హర్షను చూసి అతడి పెదవులని లిక్ చేసి, వస్తాను హబ్బీ అనింది. నేను చెప్పింది గుర్తుంది కదా వైఫీ అన్నాడు. గుర్తుంది అన్నట్లు తల గిరగిరా తిప్పేసింది. ఇక వెళ్ళో అన్నాడు. హర్షని వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళిపోయింది అంజు. ఆమెను అలాగే చూస్తూ కార్ని అక్కడి నుండి టర్న్ చేసి ఆఫీస్కి పోనిచ్చాడు. ఆమె చూసి అమాయకపు చూపులు, మాటలు, అతడి కోపం ఎప్పుడూ ఆమె ముందు ఓడిపోతూనే ఉంది. ఎందుకు ఇంతలా వీక్ చేస్తున్నావు వైఫీ? హర్షవర్ధన్ భాటియా అంటే అందరి గుండెలు వైబ్రేట్ అవుతాయి. కానీ నువ్వు మాత్రం నన్ను చూసి భయపడుతూనే నన్ను నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కదా రాక్షసి. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుందే కానీ చాలా డేంజర్ పర్సన్. దాని చూపులతో మాటలతో నన్నే మాయ చేస్తుంది అనుకుంటూ ఆఫీస్ రావడంతో కార్ పార్క్ చేసుకొని లోపలికెళ్ళిపోయాడు హర్ష. ఇక్కడ బామ్మ చాలా రోజుల నుండి మనసంతా ఎలాగో అనిపిస్తుంటే ఇంటి దైవం అయినటువంటి అమ్మవారికి పూజ చేయాలనుకుంటుంది. అమ్మవారి కళ్యాణం చేయడానికి ఎప్పుడు మంచి రోజుంది పంతులు గారు. చాలా రోజుల నుండి మనసంతా ఏం బాగుండట్లేదు. నా పిల్లలని తీసుకొని నా ఊరికెళ్ళి అమ్మవారికి పూజలు చేయిస్తాను. ఈ వారంలో ముహూర్తం చాలా చక్కగా ఉందమ్మా. మీరు ముందే వెళ్ళి అన్నీ సిద్ధం చేసుకొని అమ్మవారి కళ్యాణం చేయించండి. అంతా మంచే జరుగుతుంది. సరేనమ్మా, ఇక నేను వస్తాను అంటూ వెళ్ళిపోయాడు పంతులు గారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.